నిమిషాలు లేట్ అయినా సరే ప్రతిరోజు తనకి ఏదో ఒక ధర్మాన్ని తల్లిదండ్రులుగా, అమ్మమ్మ తాతయ్యలుగా, నానమ్మ తాతయ్యలుగా బోధించడం మన అవసరం అండి. అంతేకాకుండా ఇదంతా ఒక సిచ్యువేషన్ అయింది కదండి. ఒక బాలుడండి, ఇన్స్టాగ్రామ్లో నేను నిన్న మొన్న వీడియో చూశాను. నా వయసు ఉంటుందండి, ఒక 20-21 సంవత్సరాలు ఉంటుంది ఆ బాలుడికి వయసు. ఆ బాలుడు ఈ కడపలో జరిగిన ఇన్సిడెంట్కి స్పందిస్తూ ఏమని మాట్లాడాడో తెలుసా? నేను హిందువులని చాలా సిగ్గుపడుతున్నాను. నా భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీ, కానీ నా వాళ్ళు ఈ హిందువులు ఏం చేస్తున్నారంటే శివాజీ విగ్రహాలని అవ్వని చెప్పి మతోన్మాదం సృష్టిస్తున్నారు అంట. ఎవరండి మతోన్మాదం సృష్టించింది? ఎవరు మతోన్మాదం సృష్టించారు ఇక్కడ? నేను శివాజీ విగ్రహం పెట్టుకోవడం వాళ్ళకి ఏం ప్రాబ్లమే లేకపోతే వాళ్ళు ఎందుకు రాళ్ళు పట్టి దాడి చేయాలి మన మీద? ఇవన్నీ మనం ఎందుకు ఆలోచించట్లేదు? ఈ రోజు ఆ అబ్బాయి నేను హిందువుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను అన్న విషయంలో నేను బాధపడట్లేదండి. తన అబ్బాయి చేయి దాటిపోయినా సరే తన తల్లిదండ్రులు అతనికి ధర్మం బోధించకుండా ఏం చేస్తున్నారు అని నేను బాధపడుతున్నాను. అంతేకాదండి, ఇంత పెద్ద కుటుంబం మనకి ఉన్నా సరే అలాంటి బాలుడు లాంటి యువత మన దేశంలో వ్యాపించిపోయిందండి. వాళ్ళందరినీ సరైన దారికి తీసుకురాలేకపోతున్నామా అని నేను బాధపడుతున్నాను. నేను ఎప్పుడు గర్విస్తానో తెలుసా? ఈ భరతమాత భూమి పైన చిరునవ్వులు వచ్చినప్పుడు నేను గర్విస్తానండి. ఎప్పుడు భరతమాత నవ్వుతుందండి? ఏ బాలుడైతే ఈ రోజు నేను హిందువుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను అని అన్నాడో, ఏ బాలుడైతే ఈ రోజు ఇండియా ఈజ్ ఇన్ సెక్యులర్ కంట్రీ అని అన్నాడో, ఏంటిరా ఈ సెక్యులరిజం అని తిరిగి ప్రశ్నించినప్పుడు నేను గర్విస్తానండి. ఒక్కసారి చూసుకుంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి నదులకి పేర్లు మన వాళ్ళే ఉంటాయండి. ఏ ఆర్కియాలజిస్ట్ ని తీసుకొచ్చి సర్వే చేయించినా సరే ఇక్కడ ప్రతి ఒక్క గుడి, ప్రతి ఒక్క కట్టడాలు 5000 సంవత్సరాల క్రితమే ఉంటాయండి. మరి అప్పుడు ఎక్కడదండి ఈ సెక్యులరిజం? భగీరథుడు ఎప్పుడు తపస్సు చేశాడు? ఈ గంగా మాతని భూమిపైకి ఎప్పుడు తీసుకువచ్చాడు? అప్పుడు ఎక్కడదండి అసలు ఈ సెక్యులరిజం? इसकी नदी नदी हमारे लिए गंगा है, इसके कंकर कंकर में हमारे शंकर है అని అంటున్నాం. అప్పుడు ఎక్కడిదండి ఈ సెక్యులరిజం అని ప్రతి యువత తిరిగి ప్రశ్నించినప్పుడు నేను గర్విస్తాను. ఈ భారతదేశం చిలి నవ్వులను సింధిస్తుందండి. అంతేకాకుండా ఈ ధర్మ ప్రతిష్టాపనకై మనమందరము, ఇందాక మావయ్య గారు చెప్పినట్టుగా మనమందరము ఐక్యతతో ఉండాల్సిన బాధ్యత అందరికీ ఉందండి. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి. ఈరోజు ఇక్కడ మనం అందరము సామూహికంగా గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటి? ఈరోజు మనం గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటి? ఐక్యతగా ఉండడానికి. వెరీ గుడ్. సో ఈ ఐక్యతగా ఉండడానికి మనం అందరం ఈరోజు గ్యాదర్ అయ్యాం. మరి మనందరిలో నిజంగానే ఐక్యత ఉందా అండి? ఇక్కడ ఎంతమంది వైభవ లక్ష్మి, వరలక్ష్మి వ్రతాలు చేస్తారండి? వ్రతాలు చేసినాక చివరి రోజున మనం అందరం ఏం చేస్తాం? వైభవ లక్ష్మి చివరి వారం ఉంటుంది కదండి, అప్పుడు ఏం చేస్తాం మనం అందరం? ఉద్యాపన ఇస్తాం, పసుపు బొట్లు ఇస్తాం. వెరీ గుడ్. కాబట్టి పసుపు బొట్లు ఇచ్చినప్పుడు ఎవరిని ఆహ్వానిస్తాం తీసుకోవడానికి? ముత్తైదువులను. మరి ముత్తైదువులు అంటే ఎవరు? దానికి సమాధానం నేను చెప్తానంటే, ముత్తైదువులు అంటే మన ఇంట్లో తోడికోడళ్ళు, ఆడపడుచులు మరియు మన కులపు వారు. అంతేనా? కాదండి. ఎంతమంది ఇక్కడ మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి పసుపొట్లు ఇస్తున్నారు? ఎంతమంది ఇక్కడ మీ ఇంట్లో బట్టలు ఉతికే వారికి పసుపొట్లు ఇస్తున్నారు? ఎంతమంది ఇక్కడ వారితో పాటు కలిసి భోజనం చేస్తున్నారు? ఎంతమంది ఇక్కడ వారికి భోజనం ప్లాస్టిక్ ఇస్తరాకుల్లో కాకుండా మీరు తినే పల్లెల్లో వాళ్ళకి వడ్డిస్తున్నారు? ఎంతమంది ఇక్కడ వాళ్ళని కూడా ప్రతి పండగకి బట్టలు, చీరలు పెట్టి సత్కరిస్తున్నారు? మరి ఇప్పుడే అన్నారు కదా మనం అందరికి ఐక్యత ఉంది అని. ఎక్కడుందండి ఐక్యత? ఒక్క సన్నివేశం చెప్తాను. ఒకరోజు మన అరచేతిలోని 5 వేలు ఉన్నాయి కదండి, అవన్నీ కొట్టుకుంటున్నాయంట. నేను గొప్పనా అని. ఈ బొటన వేలు అంటుందంట నేనే గొప్ప, ఎందుకంటే నువ్వు ఏ వస్తువుని కూడా నా సహాయం లేకుండా పట్టుకోలేవు అని. ఈ చూపుడు వేలు అంటుందంట నేనే గొప్ప, ఎందుకంటే నువ్వు ఎవరిని చూపించాలన్నా నా సహాయంతోనే చూపించాలి అని. ఈ మధ్యలో వేలు అంటుందంట నేనే అందరికన్నా
నాకన్నా గొప్ప, ఎందుకంటే నేనే హైట్ లో అందరికన్నా పెద్ద అని అంటుందంట. మరి ఈ ఉంగరపు వేలు అంటుందంట, ఏ శుభకార్యానికైనా ఉంగరాన్ని ధరించాలి అంటే నా సహాయమే తీసుకోవాలి కదా అని అంటుందంట. మరి చిటికెన వేలు ఊరుకుంటున్నా, చిన్నదైనా సరే గట్టిదే కదండి, అందుకే ఆ చిటికెన వేలు అంటుందంట, పెళ్లిళ్ళకి భార్యాభర్తల బంధాన్ని ముడివేయాలంటే మీరు నా సహాయమే తీసుకోవాలి, నేనే గొప్ప అని అంటుందంట. ఈ సన్నివేశం విన్నాక నాకే అనిపించింది, అరే దీనికి దానికి భార్య గొప్ప, మరి ఇందులో ఎవరు గొప్ప అని. కానీ అంతట్లోని ఇవి కొట్టుకుంటున్నాయా, ఈ చేతి కొట్టుకుంటున్నా, అంతట్లోని ఈ ఎడమ చేయి పిడికిలి బిగించి వచ్చి దీన్ని ఇలా అనగానే అది ఇలా పడిపోతుందంట. కాబట్టి ఈ రోజు కొట్టుకుంటున్న ఏళ్ళు కాదండి, మనం పెట్టుకున్న క్యాస్ట్లు, ఎస్టీ, ఎస్సీ, రావు, మున్నూరు కాపు, మాదిగ, మల్ల, ఓసీ, రెడ్డి, అవన్నీ అని పేర్లతో మనం కొట్టుకుంటున్నామండి. ఆ సమయంలో ఈ చేతిలో అంటే ఈ దుష్ట శక్తులండి, ఎవరు ఇంకా వేరే మతస్థుల వాళ్ళందరూ ఏకమై హిందువులందరూ కొట్టుకుంటున్నారా, మనం వెళ్ళి కోల్చేద్దామనేసరికి ఇలా అనగానే మనం అందరము పడిపోతున్నాం. అదే మనం కూడా ఐక్యతగా ఉండి పిడికిలి బిగించి ఉంటే ఎంత దుష్ట శక్తి వచ్చినా సరే మనం పడిపోతామా? కాబట్టి ఐక్యతతో ఉంటే, కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. కలిసి ఉంటే వెరీ గుడ్, కలిసి ఉంటే నిలబడదాం, విడిపోతే పడిపోతాం. ఈ రోజు ఎంత దౌర్భాగ్య స్థితికి నా భారతదేశం వెళ్ళిందంటే అండి, ఒకరి కులం గురించి ఇంకొక కులం వారు ఏదైనా మాట అన్నారంటే అందరూ రోడ్ల మీదకి వచ్చేస్తారండి, ధర్నాలు చేస్తారు, ఎలా అంటావు అని చెప్పేసి. కానీ ఏ రోజైనా ఒక నాయకుడు బహిరంగంగా సనాతన ధర్మ షుడ్ బి ఎరాడికేటెడ్, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, 15 నిమిషాల్లో సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాను, ఈ రాముడి గురించి అన్నప్పుడు, సీతమ్మ గురించి అన్నప్పుడు మనం ఎవ్వరము బయటికి రావట్లేదు, మనం ఎవ్వరము దాడులు చేయట్లేదు. ఎందుకండి? కులాల మీద మనకున్న ప్రేమ మన ధర్మం మీద మనకి లేదా? ఈరోజు మనం ఏ స్థితిలోకి దిగజారిపోయామో మనం అందరము ఆలోచించవలసిన సమయం అండి. అందుకే గడప లోపలే కులం, గడప దాటితే మనమంతా హిందువులం. గడప లోపలే కులం, గడప దాటితే మనమంతా వెరీ గుడ్, గడప లోపలే కులం, గడప దాటితే మనమంతా జై శ్రీరామ్. అందుకే ఈ రోజు నుండి ప్రతి వరలక్ష్మి, వైభవలక్ష్మి వ్రతాలకి అందరినీ ఏం చూడకుండా, ఎలాంటి భేదాలు చూడకుండా అందరినీ పిలుచుకోండి. అప్పుడే మన ఇంటికి లక్ష్మి వస్తుంది, లేదంటే అస్సలకి రాదు. ఇదైతే నిత్యం. అంతేకాకుండా ఈరోజు ఇన్ని విషయాల్ని మనం చెప్పుకుంటున్నామే, ఇది కాకుండా మనము ఈ రోజు నుండి స్వదేశీ వస్తువులని మాత్రమే మనం వాడాలండి. ఓకేనా? స్వదేశీ వస్తువులు అంటే ఏంటంటే, ఇక్కడ ఎంతమంది కోల్గేట్ పేస్ట్ ని వాడుతున్నారండి? కోల్గేట్ పేస్ట్. ఓకే, ఇక్కడ ఎంతమంది సన్సిల్క్, ప్యాంటీను, ట్రెస్మీ షాంపులని వాడుతున్నారండి? ఎవరు వాడట్లేదా? వెరీ గుడ్. ఇక్కడ ఎంతమంది ఓపో, వివో, జియోమీ ఫోన్లని వాడుతున్నారు? 50% మంది అవే వాడుతున్నారు. మీరందరూ ఈరోజు ఇదంతా చేస్తున్నారు కదండి, మీరు ఎంత సంపాదించి పెట్టినా సరే మీ పిల్లలకి వాళ్ళు మిమ్మల్ని ప్రేమించరండి, వాళ్ళు మిమ్మల్ని గౌరవించరు, వాళ్ళు రేపటి తరాల్లో మిమ్మల్ని తిట్టుకుంటారు, ఖచ్చితంగా మనల్ని తిట్టుకుంటారు. ఎందుకు అని అంటే, మనం ఈ వస్తువులు కొనడం వల్ల మనం ఇంత కష్టపడుతున్నాం, మనం ఇంత సంపాదిస్తున్నాం కదా, దాని ఒక్క పైసా మన దేశాలకి కాకుండా విదేశాలకి సుమారు నెలకి ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 10 కోట్లు వెళ్తున్నాయండి. అంటే ఎంతమంది, ఎన్ని ప్రోడక్ట్స్ అంటే కొన్ని వేల లక్షల కోట్లు విదేశాలకి వెళ్తున్నాయి తప్ప మన దగ్గర ఉండట్లేదు. కాబట్టి మనం ఎంత సంపాదించినా మన పిల్లల కోసం కాదండి, ఎవరి కోసమో మనం ఇక్కడ ఉండి సంపాదిస్తున్నట్టు అవుతుంది. అంతేకాకుండా ఈ రోజు ఎవరైతే ఆ ఫోన్లని తయారు చేశారో వాళ్ళే చిన్నపిల్లల నుండి ఆ ఫోన్లను పక్కన పెట్టేసేయండి, చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వద్దు, మీరు కూడా పడుకునేటప్పుడు